జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఈ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు 55 ఏళ్ల యువనేత ఫిరోజ్ జహంగీర్ గాంధీ గారి మనవడైనటువంటి ఈ రాహుల్ గాంధీకు కంగనా రనౌత్ అయితే పగిలిపోయే కౌంటర్ అయితే ఇచ్చింది. ఊరికైతే కాదు, కంగనా రనౌత్ ఒక మహిళ అయినప్పటికీ కూడా బాలీవుడ్లో సూపర్ స్టార్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకో తెలిసినా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, నిజాయితీగా ధైర్యంగా తాను అనుకున్నది బయటికి చెప్పడం ఈమె యొక్క నైజం. అందుకే ఆ మాట చెప్పిన. ఈ క్రమంలోనే కంగనా రనౌత్కు అనేక బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా కూడా ఏం పట్టించుకోదులే అంటది అంతే. ఇంకో విషయం చెప్పేదా, ఊరికే మామూలు అట్ట బెదిరింపులు కాదు, చంపుతామని చెప్పేసి చాలామంది బెదిరించారు కూడా. అయినప్పటికీ కంగనా రనౌత్ ఎక్కడా కూడా వెనకడుగైతే వేయలా. అటు కాంగ్రెస్ పార్టీను, ఇటు మహారాష్ట్రలో ఉన్నాడు కదా ఒక ఆయన, సింహం కడుపున కుక్క ఒకటి పుట్టింది, ఏది ఉద్ధవ్ ఠాకరే అనేది, ఆయన గారిని ఉతికి ఆరాచదట్టే. సరే, 2 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కంగనా రనౌత్ మొన్న ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడి ఘన విజయం అయితే సాధించింది. తన స్వస్థలమైనటువంటి హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి, అంటే పోటీ చేసి గెలవను కూడా గెలిచింది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈరోజే ఎలక్షన్ ఓటింగ్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన అయితే వస్తాయన్నమాట. అయితే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ మొన్న మాట్లాడుతూ, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు మతిమరుపు వ్యాధి అయితే ఉండాలి, అందుకే జో బైడెన్ అసహజంగా ప్రవర్తించడం అయితే చేస్తూ ఉంటాడు. సరే, కాదండంలే. అంతేకాకుండా చెప్పిన మాటలను సడన్గా మర్చిపోతూ ఉంటాడని చెప్పేసి ఈ మేధావి మాట్లాడినాడు. ఎవరు తెలిసిన? రాహుల్ గాంధీ. చూడండి ఎంత కామెడీగా ఉండదో. జో బైడెన్కు మెమోరీ లాస్ అయిందని చెప్పి మాట్లాడినాడు. ఓరే, ఒక మేధావి ఇంకొక మేధావి గురించి మాట్లాడడం ఎంత గొప్పగా ఉన్నది ఆ స్వామి. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పనా, అదేవిధంగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా మెమోరీ లాస్ అయింది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు, చెప్పిన మాటలను పదే మర్చిపోతున్నాడని చెప్పి మాట్లాడినాడు. మెమోరీ లాస్ ఆయనకు కాదు, ఒకసారి పోయి డాక్టర్ కాడికి చెక్ చేయించుకుంటే తెలుస్తుంది మెమోరీ ఎవరికి లాసో. ఈయన గారు చెప్పడం, ఆయనకేం తెలియడం లేదు, చెప్పిన మాటలను అయితే పదే చెప్పి మర్చిపోతాడు, మోడీకి కూడా మెమోరీ లాస్ అయిపోయిందని చెప్పేసి నోటికి ఎట్టొచ్చట పిచ్చికోతలని కూసినాడు. ఎందుకంటే పిచ్చోడు కదా అట్లా. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్పందించినటువంటి ఈ లేడీ టైగర్ కంగనా రనౌత్ మాట్లాడతా, నాయనా రాహుల్ గాంధీ, నువ్వు ప్రధాని నరేంద్ర మోడీ గారిని పట్టుకొని మెమోరీ లాస్ అయిందని చెప్పేసి అంటున్నావు, అది కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పోల్చినావు. సరే, ఇంతవరకు బాగానే ఉన్నది, కానీ నువ్వు ఒక్క నిమిషమైనా కూడా పేపర్ లేకుండా నువ్వు మాట్లాడగలుగుతావా? ఈ ఎన్నికల ప్రసంగంలో నువ్వు కనీసం పేపర్ కూడా చూడకుండా ఒక్క నిమిషమైనా కూడా నువ్వు మాట్లాడినావా? లేదు కదా. ఎదురుగా పేపర్ పెట్టుకొని అది చూస్తా మాట్లాడే నువ్వు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించేంతటి పెద్దోడు అయిపోయినావా నువ్వు అని చెప్పేసి మాట్లాడింది. బాగానే చెప్పిందా సమాధానమా? అప్పుడప్పుడు అటు పడతా ఉంటేనే ఆయనకు ఒకరో ఇది చిన్న మెదడు ఒకరో సరిగ్గా పనిచేయదు, ఒక్కోసారి దెబ్బలు పడతా ఉన్నాయి అనుకో, మళ్ళీ కులుకు అనేది మళ్ళీ బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఈయనకి ఇటు పడతా ఉండాలా. అదేవిధంగా ఈ కంగనా రనౌత్ మాట్లాడతా, నరేంద్ర మోడీ నీ మాదిరి అయితే కాదు, ఆయన ఎన్నికల ప్రసంగంలో పేపర్ చూస్తూ ఆయన అయితే మాట్లాడడం, నీలాగా ఎవరో రాసిచ్చిన పేపర్ను పట్టుకొని ఎన్నికల ప్రచారానికి అయితే ఆయన పోడు. ఆయన ఫుల్ నాలెడ్జ్తో, ఫుల్ కాన్ఫిడెన్స్తో, పేపర్ లేకుండా అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అందుకే ఆయన ప్రపంచ నాయకుడు అయిపోయినాడు. కానీ నువ్వు మాత్రం తింగరమాలోకం, ఎవరో రాసిచ్చినటువంటి ప్రసంగాన్ని చీటీలో రాసుకొని దాన్ని చదువుతావు. నువ్వు ఒక అద్దె మైకులా నువ్వు పనిచేస్తున్నావు చెప్పాలంటే. అలాంటి నీకు ప్రపంచ నాయకుడైనటువంటి ప్రధాని మోడీను విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ నీకు లేవని చెప్పి ముందు నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకుంటూ కంగనా రనౌత్ ఈ రాహుల్ గాంధీకు ఈ గోప గుయ్యమనేటట్టయితే సమాధానం చెప్పింది. అర్థమైందా? అది నేనైనా కావచ్చులే, ముందు మన స్థాయి ఏంది, మన కథ ఏంది, మన శక్తి ఏంది తెలుసుకోను కదా మాట్లాడాలా. అట్లా కాకుండా ఏది పడితే అది మాట్లాడితే అట్ట అందరూ నిన్ను అంటారని చెప్పేసి నువ్వు ఎవరినో ఒకరిని అందామని చెప్పా. నీకు ఇంకొకరికి తేడాలా? నువ్వు మనిషివేనో ఆయన మనిషేనా? ఏందో కలికాలం అంటే ఇది ఇట్టాడిదే. మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.